ఒక మహారాజు ప్రపంచాన్ని ఏలుతున్న మహారాజుకి పిల్లలు ఉండరు అనమాట. ఉమ్, అయితే 360 భార్యలు ఎంతమందో ఉంటారు. గర్గుడు నారదుడిని తీసుకొచ్చి యజ్ఞం చేపిస్తాడు. పుష్ట పుత్రకామేష్టి యజ్ఞం. అయితే అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు. వాడు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా పెంచుతూ ఉంటాడు. 360 మంది తల్లులు వాడిని ఇష్టపడి పెంచుతున్నారు. అయితే ఆ, పెద్ద భార్యకి అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చి చిన్న భార్యల అందరూ 359 భార్యలకి ఇంపార్టెన్స్ ఇవ్వనందు మూలాన వాళ్ళందరూ అసూయ చెంది మనం అంతా పని వాళ్ళలాగా అయిపోతున్నాం. పెద్ద భార్యకి ఆమెకే కొడుకు పుట్టాడు కాబట్టి అని చెప్పి అందరూ ఎత్తుకుని అందులో కొంతమంది విషం కలిపేసి ఇచ్చేసి ఆ, అతను చనిపోతాడు. అయితే పెద్ద తల్లి దాదిని పిలిచి పిల్లాడు పడుకున్నాడు ఏంటి ఈ టైంలో పడుకున్నాడు, తీసుకురండి అని. వాడేమో దాది వెళ్ళి మహారాణి కదా, దాది వెళ్ళి చూస్తే వాడైతే కళ్ళు కాలేసి అప్పటికే ప్రాణాలు హరించిపోయాయి. అప్పుడు బోర్ని ఏడుస్తారు. సభలో ఉన్న రాజు పరిగెత్తుకుని వస్తాడు. మొత్తం రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. ఏంటి బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డ ఇలా అయిపోయాడు, ఇలా ఇంత చిన్న పసివాడు అయిపోయాడు, వీళ్ళు జాతక చక్రం అన్ని వేసాం, ఇలా ఇలా వెళ్ళిపోయింది అని బాధపడతాడు అనమాట. అయితే అప్పుడు ఎంటర్ అవుతాడు మళ్ళీ నారదుడు. నారదుడు వచ్చి ఏమైంది, ఎందుకు పెడుతున్నాడు, ఇట్లా ఇట్లా అయ్యింది, నీకు తెలిసిందే కదా అంటే, ఎవరు ఎవరు నీకు పుట్టింది, ఎవరు చనిపోయింది అని అడుగుతాడు నారదుడు. అప్పుడు వాళ్ళందరూ తేరుకుంటారు. ఏంటి, ఇంత యజ్ఞం చేసాం, ఇంత కొడుకు పుట్టాడు, ఇంత అందంగా ఉన్నాడు, వీడిని ఒకరోజు చూస్తే రెండో రోజు అయిపోతాం అండి, అంత ప్రేమగా ఉంటాడు, అందరి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాడు, ఇంత మంచివాడిని మీరు నీ కొడుకు కాదని ఎలా అంటారు, ఎవరు ఎందుకోసం బాధపడుతున్నారంటే, ఇదిగోండి శవం ఎలా నల్లగా అయిపోయిందో, పిల్లోడి శవం, మీకు మనసు రావట్లేదా అంటే నారదుడు అంటాడు, సరే నేను నీళ్లు చల్లుతాను, ఎవడైతే ఈ శరీరం చనిపోయాడో ఆ పిల్లోడు, వాడిని నేను నా మంత్రశక్తితో తీసుకొస్తాను, వాడితో మాట్లాడతారా, వాడిని నేను ఈ శరీరంలో ప్రవేశింపజేస్తాను, మీకు ఓకేనా, వాడు ఒప్పుకుంటే నేను మీకు కొడుకుని మళ్ళీ ప్రసాదిస్తానంటే అప్పుడు రాజు పాదాల మీద పడి, ఏమండి ఆ పని చేయండి, మేము తట్టుకోలేకపోతున్నాం బాధ, మీరు దయచేసి నా కొడుకు ఆత్మని మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టండి. అలా అయ్యాక వాడు లేచి నుంచి ఉంటాడు. చనిపోయిన పుత్రుడు లేచి నుంచుని ఫస్ట్ అటు ఇటు చూసి వీళ్ళెవ్వరిని గుర్తుపడ్డాడు, వెళ్ళి డైరెక్ట్ నారదుడి పాదాల మీద పడతాడు. నారద నమూనమా, ఎలా ఉన్నారు సార్, ఇది ఇది అని. ఏంటి బాబు, నేను బాబు తండ్రిని, నన్ను గుర్తుపట్టట్లేదు అంటే వాడు ఒకటే మాట అంటాడు చనిపోయి లేచినవాడు, ఏ జన్మ నువ్వు తండ్రివి, నాకు కాస్త గుర్తు చేయ అంటే, ఇప్పుడు ఇగో ఈ జన్మలోనే నేను ఇక్కడ ఉన్నాను కదా, పలానా పలానా మహారాజుని, ఇది అంటే నాకేం గుర్తుకు లేదే, నేను ఎన్ని వందల కోట్ల జన్మలు ఎత్తానో, నాకు నారదుడు ఎందుకంటే గుర్తున్నాడంటే, నేను తపస్సు చేసిన ప్రతిసారి నారదుడు వచ్చి నాకు హెల్ప్ చేశాడు, ఆయన తప్ప నాకు ఎవడు గుర్తుకులేడు, నాకు ఎవ్వడు తండ్రి కాదు, నాకు ఎవ్వడు కొడుకు కాదు, నాకు ఎవ్వరు తల్లి కాదు, ఈ 360 మంది నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు, ఇంత ప్రేమగా ఎందుకు ఉన్నారు, ఇంత బాధగా ఎందుకు ఉంటున్నారు మీరు, నాకు ఏం సంబంధం లేదు మీతో, నారద నన్ను బలవంతంగా ఈ శరీరంలోకి ఎందుకు తీసుకొచ్చో, నా ఆయుష్ అయిపోయింది కదా, నన్ను పంపించేసేయంటే, అప్పుడు వాళ్ళందరూ ఏడుపు ఆపేశారు. అసలు వీడు మన కొడుకే కాదు, నిజమైన ఇప్పుడు మనకి పాసం ఉంది కొడుకుతో, అందుకని వీళ్ళు ఉందా, సరే మీరు ఇప్పుడు మీరు ఉందాం అనుకుంటున్నారా, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటే, నాకు ఈ శరీరం ఎటువంటి ఇష్టం లేదు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు ఆ పుత్రుడు. సరే పంపించేసేయండి అని తల్లి కూడా ఒప్పుకుంటుంది, తండ్రి కూడా ఒప్పుకుంటాడు. సరే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది, వాడు శరీరం అక్కడే ఉంటుంది. ఆ దహన సంస్కారాలు చేశాక వాళ్ళకి పూర్తిగా డిటాచ్మెంట్ వచ్చి కోడుగు అనేది కూడా మాయ అని వాళ్ళకి అప్పటికి అర్థం అవుతుంది నారదుడి భగవాన్. సో ఇది ఒక కథ, దేవి భాగవతంలో జరిగిన కథ. సో ఎవరికి పిల్లలు కాదు, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అంతా ఏమంటారు, జర్నీలో ఒక పార్ట్ అంతే, ఏది నిజం కాదని భగవద్గీతలో కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు. సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇది భాగవతంలోని కథ.